నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. అందరూ ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. జనవరి 20వ తారీఖున శని హోమం అనేది కూడా మొదలు పెట్టబోతున్నాను. శని ఇప్పుడు కుంభరాశిలోనే ఉన్నాడు ప్రజెంట్. తన సొంత ఇల్లు. శనికి 2 క్షేత్రాలు ఉన్నాయి. ఒకటి మకర రాశి శని స్వక్షేత్రమే, కుంభరాశి స్వక్షేత్రమే. శనీశ్వరుడు ఎవరి కొడుకు అంటే సూర్య భగవానుని కొడుకు. సూర్యునికి 2 పిల్లలు. ఒకరు యముడు, ఒకరు శని భగవానుడు. యమధర్మరాజు, శనీశ్వరుడు ఇద్దరు కూడా తన పిల్లలే. కానీ సూర్యుడికి శని అంటే ఎక్కువ పడదండి. ఎందుకు పడదు చెప్పండి? శని వికృత రూపంలో ఉంటాడు, అందవిహీనంగా ఉంటాడు శని భగవానుడు, నల్లగా. ఆ సూర్యునికి అసలు నచ్చదు నలుపు అనేది. తన తండ్రి తను ద్వేషిస్తున్నాడని చెప్పేసి తన తండ్రి మీద కక్ష కడతాడు శనీశ్వరుడు. అందుకే ఇద్దరికి వైరం. అందుకే రవికి శనీశ్వరుడికి పడదంటారు. కాబట్టి ఆ శని ముఖ్యంగా రవికి సంబంధించినటువంటి నంబర్లలో పుట్టినటువంటి వారు 1వ తారీఖు 10, 19, 28వ తేదీలలో పుట్టినవారు కానీ, ఉత్తరా నక్షత్రంలో, కృతికా నక్షత్రంలో మరి జన్మించినటువంటి వారందరూ కూడా, తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు, ఈ నక్షత్రాలలో జన్మించి 1, 10, 19, 28 తేదీలలో పుట్టినటువంటి వారు కానీ, సింహరాశిలో పుట్టినటువంటి వారు కానీ ఈ శని హోమంలో పాల్గొంటే ఎంతో మంచి చేస్తుంది. అంటే అనుకున్న పనులు పూర్తవుతాయి. అసలు సమస్య ఉండదు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా బలహీనపడిపోయి ఆర్థిక సమస్యలు కూడా తెచ్చుకుంటారు. నేను చెప్పినటువంటి నక్షత్రాలు, మరి రాశి అండ్ ఈ యొక్క తేదీలలో పుట్టినవారు 1, 10, 19, 28 ఉత్తరాషాఢ నక్షత్రాలు అండ్ కృతికా నక్షత్రం, ఈ నక్షత్రాలలో పుట్టినటువంటి వారు ఈ శని హోమం సింహరాశిలో పుట్టినవారు శని హోమం జరిపించుకోవడం ద్వారా చాలా మేలు జరుగుతుంది. అదేవిధంగా మొట్టమొదటిగా ప్రాముఖ్యతనిచ్చేది ఏ రాశుల కంటే మకర, కుంభ, మీన రాశులకు. ఎందుకంటే ఈ 3 రాశులకు ఏలినాటి శని నడుస్తుంది. మీరు కంపల్సరీ శని హోమంలో పాల్గొనాలి. పాల్గొనడం అంటే మీరు మీ హోమంలో మా దగ్గరికి వచ్చి పాల్గొన్న అవసరం లేదు. మీ గోత్రనామాలు పంపించినట్టయితే నేనే స్వయంగా ఈ శని హోమంలో పాల్గొని మీకున్నటువంటి సమస్యలు నెరవేర్చడానికి ఒక నల్ల వస్త్రాన్ని తీసుకొని ఇటువైపు నల్ల నువ్వులు ఒకవైపు ముడేసి, తెల్ల ఈ ఆవాలు ముడివేసి వాటిని ఒక రోజు అంటే ఒక నెల రోజులు ఒక పాత్ర తీసుకున్న పాత్రలో ఈ 200 క్లాతులు వేసి ఈ చుట్టూ 4 దీపాలు వెలిగించి, అఖండ దీపాలు వెలిగించి దాన్ని నల్లదారం చుట్టాలి, దిగ్బంధనం చేయాలి. కరెక్ట్గా జనవరి 20వ తారీఖున ఒక్కొక్కటి తీసి మనం హోమానికి మీ గోత్రనామాలు చదువుకుంటూ శని పటాపంచలైపోవడానికి నీలాంజన సమావాసం రవిపుత్రం యమగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం అనుకుంటూ ఒక్కొక్క వస్త్రాన్ని దాంట్లో వేయడం వల్ల మీకు తప్పకుండా మంచి మేలు జరుగుతుందండి. దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా కర్కాటక రాశి వారికి, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని, అష్టమ శని, ఈ 3 రాశులకి ఏలినాటి శని. ఈ ఏలినాటి శని ప్రభావం, అర్ధాష్టమ శని, అష్టమ శని నుండి మీరు బయటపడడానికి నేను చెప్పినటువంటి ఈ శని హోమంలో పాల్గొనండి. మీ గోత్రనామాలు మాకు పంపించండి. మీరు తప్పకుండా శని హోమం జరిపించి మీకు ఆ శని యొక్క ఆశీస్సులు జరిగే విధంగా నేను చూస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.